తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విశాఖలో మరొక ల్యాండ్ మార్క్ బిల్డింగ్ ఓపెనింగ్ కి రెడీ అవుతుంది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఓడ ఆకారంలో ఉన్న కమర్షియల్ బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి సన్నద్ధం అవుతుంది. ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నట్టుగా సమాచారం. విశాఖ సిరిపురం జంక్షన్లో నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ ప్రధానంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అంటే ఎంఎల్సిపి మోడల్లో నిర్మాణం చేస్తున్నారు. దాదాపు 400 కార్లు ఇక్కడ అకామిడేట్ అవుతాయి. ఒకసారి ఈ నమూనాను చూస్తే కనుక ఇది పడవ ఆకారంలో ఉండేటువంటి నమూనా. గతంలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది ఈ భవనం చుట్టూ. అలానే ఫినిషింగ్ వర్క్స్ దగ్గరగా వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే కనుక పడవ షేప్లో కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కనిపిస్తుంది. అలానే పైన దీని పైన ఉన్నటువంటి అంతస్తుల్లో కమర్షియల్ స్పేస్ని కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనని విశాఖ మెట్రోపాలిటన్ అథారిటీ అలానే విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ గతంలో ప్రతిపాదించింది. అదే తరహాలో ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ వర్క్ ఈ స్టేజ్కి వచ్చింది. ఈ వర్క్ చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అతి కొద్ది పని మాత్రమే పెండింగ్ ఉంది. బహుశా ఈ నెలాఖరికి లేదా ఉగాది కల్లా దీన్ని ప్రారంభించేందుకు కావాల్సినటువంటి సన్నాహాలని అధికారులు చేస్తున్నారు. ఇందులో ఒక 4 అంతస్తుల వరకు కంప్లీట్గా కార్ పార్కింగ్ వ్యవస్థలు ఉంటాయి. ఒక 400 పైగా కార్లు ఇక్కడ అకామిడేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలానే 400కు పైగా 2 వీలర్స్ కూడా ఇందులో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా ప్రదేశం మొత్తం కూడా కమర్షియల్ స్పేస్ కోసం కేటాయించాలని చెప్పని నిర్ణయించారు. సో వివిధ బ్రాండ్లకు సంబంధించి కానీ కన్వెన్షన్ సెంటర్స్ లాంటివి కానీ ఇందులో ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 85 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించినటువంటి నిర్మాణ పనులు ఇవి దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. కాబట్టి బహుశా ఉగాది వరకు ఇది ప్రారంభోత్సవం జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఈ ప్రదేశం అంటే ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఐటీ రిలేటెడ్ కార్పొరేట్ సంస్థలకి ప్రభుత్వ భవనాలను కేటాయించడం వరుసగా జరుగుతూ వచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అలానే ఇతర అవసరాల కోసం చూస్తే కూడా ఈ ఏరియాలో పార్కింగ్ లాంటి ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి నిర్మాణం, ముఖ్యమైనటువంటి అవసరం తీర్చేటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం కలిసి వస్తే బహుశా ఉగాది నాటికి ఇది ప్రారంభోత్సవం అయ్యేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ షిప్ షేప్డ్ బిల్డింగ్ ఒక సెల్ఫీ పాయింట్గా విశాఖలో మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. సో ప్రారంభోత్సవానికి ఇంకా ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం లేదు. ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా అధికారులు ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత అధికారికంగా ఈ భవనం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.